పార్లమెంటుల ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు బీజేపీ నేతలు. కేంద్ర పథకాలను జనానికి వివరించేందుకు పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ తో పొత్తుపై ఆ పార్టీ నేతలు తలో రకంగా మాట్లాడుతున్నారు. ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికి రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి బస్సు యాత్ర చేపడుతున్నామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సేవాలాల్ మహారాజ్ 285వ జయంతిలో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పిఎల్ శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది నాయకులు బీజేపీలో చేరారు. నరేంద్ర మోదీ లేని దేశాన్ని ఊహించుకోలేమన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. పేద ప్రజల కోసం కష్టపడుతున్న మోదీని మరోసారి ప్రధాని చేయాలన్నారు. కేంద్రం నుంచి అనేక నిధులు తెప్పించారని తెలిపారు బండి సంజయ్. కొండగట్టు నుంచి అగ్రహారం వరకు చేసిన మొదటి దశ యాత్రను ముగిస్తున్నామన్నారు సంజయ్. అనేక గ్రామాలను ఇవాళ పర్యటిస్తూ మన ప్రజలను కలిసి ప్రజల ఆశీర్వాదం పొందడం జరిగింది. ఈరోజు అగ్రహారంలో ఈ యాత్రను ముగిసినాం. మొదటి దఫా యాత్రను ఎక్కడికి పోయినా కూడా ప్రజాస్పందన విపరీతంగా ఉంది. ప్రజలందరూ కూడా మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే, తప్పకుండా మోడీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిందే. ఇవి ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు. నరేంద్ర మోడీ గారు లేని దేశాన్ని ఊహించుకోలేం. తెలంగాణ యూనివర్సిటీలో వీసీని టీచింగ్ స్టాఫ్ ను పూర్తి స్థాయిలో నియమించాలన్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా. బీఆర్ఎస్ పాలనలో ఒక్కరికి ఇల్లు అందలేదన్నారు. నిజామాబాద్ అర్బన్ వాసులకు 7,500 ఇళ్లను కేటాయించాలన్నారు. గత ప్రభుత్వంలో స్కూల్స్ నిర్వహణ సరిగ్గా లేదని, కొన్ని కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని మండిపడ్డారు. స్కూల్స్ కి పెండింగ్ లో ఉన్న నిధులు త్వరగా రిలీజ్ చేయాలని అసెంబ్లీలో కోరినట్లు తెలిపారు. గత 6 నెలల నుండి పర్మనెంట్ వైస్ ఛాన్సలర్ లేకపోవడము, 800 మంది లేడీస్ ఉన్న అక్కడ ఒకటి హాస్టల్ ఉండడము, ఒక్కొక్క రూమ్ లో 10 మంది లేడీస్ ఉండడం జరుగుతూ ఉంది. ఇంకొక హాస్టల్ గురించి మేము డిమాండ్ చేసినాము. అదేవిధంగా టీచింగ్ స్టాఫ్ పూర్తి మొత్తంలో నియమించాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా క్లాస్ రూమ్లలో బెంచ్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఫ్లోరింగ్ సరిగ్గా ఉండదు, పైన చెత్త కూడా ఊడిపోయే దశలో ఉంటుంది. వాటికి ప్రత్యేకమైన నిధులు విడుదల చేయాలని నేను స్పీకర్ ద్వారా కోరడం జరిగింది. ఇక రాష్ట్రంలో బస్సు యాత్రలు చేయాలని నిర్ణయించిన బీజేపీ నేతలు మరోవైపు పార్టీలో చేరికలపై ఫోకస్ పెట్టారు.